బిచ్పల్లి టెంపుల్కి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. బిచ్పల్లికి ఆంజనేయ స్వామి టెంపుల్కి కృష్ణానది దగ్గరికి నేను రమేష్ అయితే బయలుదేరుతున్నాం. హైవే అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. నేషనల్ హైవే మహబూబ్నగర్ టు కర్నూలు పోయే రోడ్డు. టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. కృష్ణానది అయితే వచ్చేసింది. ఫుల్ అయితే వాటర్ పోతున్నాయి ఫ్రెండ్స్. పైనుంచి అయితే వాటర్ వచ్చేసినాయి మనకు. కృష్ణానది మన కర్ణాటక సైడ్ నుంచి వాటర్ అయితే వచ్చేసింది. డ్యామ్ అయితే ఫుల్గా అవుతుంది. బ్రిడ్జి కింద డ్యామ్ కాదు ఫ్రెండ్స్, బ్రిడ్జి. కృష్ణానది అయితే ఇక్కడ వారుతుంది. మనం బ్రిడ్జి పైన అయితే పోతున్నాం. అయితే మధ్యలో అయితే గుట్ట ఉంది ఫ్రెండ్స్. హైలైట్ ఉంటుంది గుట్ట కూడా. చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కింద అయితే కృష్ణానది వాడుతుంటుంది. ఫుల్ వాటర్ అయితే కనిపిస్తాయి మనకు. గుడి దగ్గరికి అయితే వాటర్ వచ్చేస్తాయి మనకు. గుడి పైన గుడి వరకు గుడికి అయితే వచ్చేసిన ఎంట్రన్స్ ఆంజనేయుని గుడి ఫ్రెండ్స్. బిచ్పల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన నదులకు అయితే పోతున్నాయి ఇప్పుడు స్నానాలు చేయడానికి. ఇక్కడ వచ్చేసి మనం దర్శనంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇదే గుడి, లోపల గుడి ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ గుడి. ఈ పక్కన రూమ్స్ అయితే దొరుకుతాయి మనకు కిరాయిలకు. ఇదే మనకు నది పోయే రోడ్డు, కృష్ణానది నది పోయే రోడ్డు ఫ్రెండ్స్. ఇది నదిలోకి అయితే పోతున్నాం స్నానం చేయడానికి. ఇదే ఫ్రెండ్స్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ కింద పోతున్నాయి. ఇక్కడ స్నానాలు అయితే చేస్తారు. ఈ పై దాకా ఫుల్ వాటర్ వస్తే ఈ పై వరకు వాటర్ అయితే మునిగిపోతుంది. ఇక్కడ జనాలు స్నానాలు చేస్తారు ఫ్రెండ్స్. స్నానాలకైతే ఇటు సైడ్ వచ్చినాము. ఇటు సైడ్ నుంచి తలకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు ఎవరు లేకపోవడం వల్ల స్నానాలు చేస్తే ఫ్రీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చినాం. మేము స్నానాలు అయితే చేస్తున్నాం. నేను రమేష్ ఇక్కడ స్నానం చేయడానికి అయితే వచ్చినాం. ఈ పక్కన బ్రిడ్జి కింద వాటర్ ఫ్రెండ్స్. పైన బస్సులు పోతాయి మనకు. అటు మహబూబ్నగర్, ఇటు వచ్చేసి కర్నూలు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. స్నానాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్.
చేప అయితే దొరికింది రమేష్కు. బతికిన చేప నీళ్ళలో పట్టుకున్నాడు. అది ఏమంటలేదు మన సంగతి చేరింది. కష్టపడి నీళ్ళు అయితే చేతన పట్టింది చేపను, దొరికేసింది. చింగ చింగ పెడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మన సంగతి చేరింది అది. నీళ్ళు అయితే వదిలిపెట్టిండు. అది ఏమన్నప్పుడు మన సంగతి చేరింది అది. చేప అయితే కలుతుంది ఫ్రెండ్స్. రెక్కలైతే కొడుతుంది. స్నానం అది చేసిన ఫ్రెండ్స్ నేను. మా రమేష్ అయితే స్నానం చేస్తాడు. ఈ పక్కన అయితే వేరే వాళ్ళు అయితే స్నానం చేస్తారు. రమేష్ స్నానం ఇంకా చేస్తున్నాం. అయితే స్నానం కంప్లీట్ చేసి బట్టలు అయితే వేసుకున్నాను. స్నానం చేసి ఇద్దరు అయితే బట్టలు అయితే వేసుకొని రెడీ అయినాం ఫ్రెండ్స్. గుడికి అయితే పోనీకే దర్శనానికి. తెచ్చి గుడికి అయితే బయలుదేరినాం. ఇక్కడైతే మనం టెంకాయలు అయితే తీసుకుంటున్నాం. టెంకాయలు అయితే తీసుకున్నాం. ఇక్కడ గుడిలో కొత్త దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. నేను రమేష్ దర్శనం అయితే చేసుకున్నాం. బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ దారాలు కట్టుకునే వాళ్ళు లడ్డు ప్రసాదాలు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి పాదాల దగ్గర అయితే మొక్కున్నాం. గడస్తంభం ఫ్రెండ్స్. ఇక్కడ ముందర గడస్తంభం. ఈ పక్కన టెంకాయలు కొట్టేది గడస్తంభం దగ్గర. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ గడస్తంభానికి. స్వామివారికి దక్షిణ అయితే టెంకాయలు పెట్టిన దక్షిణ తీస్తున్నాం. పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు అక్కడ స్తంభానికి. రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయితే చేసుకున్నాం. కొబ్బరి టెంకాయ కూడా కొట్టేసినాం. రిటర్న్ అయితే బయలుదేరినాం. ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. మున్సిపల్ టెంపుల్ దర్శనం చేసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో మా కామెంట్ రూపంలో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి. మా ఛానల్ ముందు వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తిరిగి ప్రయాణం అయితే మొదలుపెట్టినాం.
అయితే బయలుదేరిపోతున్నాం ఇంటికి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నుంచి అయితే లైక్ చేయండి. మా ఛానల్ ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా కామెంట్ వల్ల తెలియండి ఫ్రెండ్స్.